ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ముందు కూర్చున్నటువంటి మరి యవన పిల్లలందరూ కూడా మోకాళ్ళ మీదకి ఉందాం, మోకరించాలి. ఈ ఆఖరి రోజు సభ దేవుడు మహిమకరముగా దీవెనకరముగా మార్చలాగిన ప్రతి పరిస్థితులను దేవుడు ఆశీర్వాదకరముగా మార్చలాగున ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి ఓ నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం 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 నాయన. ప్రభువా మీకు స్తోత్రములు నాయన. ఈ 2 దినాలు ప్రభువా, ఇదిగో నాయన ఈ కూడికలను మీ మహిమకరముగా మీరు జరిగించినందుకు స్తోత్రం 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 నాయన. మీరు దీవించండి ప్రభువా, మీకు ఆశీర్వదించమని అడుగుచు. ఈ చివరి రాత్రి కోడికను కూడా ప్రభువా మీరు ఎత్తి పట్టుకోండి ప్రభువా, నీరు గట్టి ఫలింపజేయమని అడుగుచున్నాం. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మీ పాదాల చెంత ఉంచబడినటువంటి అయ్యా ఇదిగో నా తండ్రి విన్నపముల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా, మీకు స్తోత్రము నాయన. ఇదిగో మందిరం యొక్క పనులు జరగడానికి ప్రభువా ఇదిగో ద్వారములు తెరవండి నాయన. ఆర్థిక పరిస్థితులను మీరు మెరుగుపరచండి ప్రభువా. ఆకాశపు వాకిళ్లను విప్పండి, పట్టజాలనంత దీవెనలు ప్రభువా మీరు కుమ్మరించమని అడుగుచున్నాము నాయన. మీకు స్తోత్రం 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 నాయన. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. అదేలాగున నా ప్రభువా అయ్యా అదిగో నా తండ్రి ఐజక్ గారిని ప్రభువా ఈ ప్రాంతంలో నిలబెట్టుకొని అయ్యా అదిగో చక్కటి పరిచర్యను ప్రభువా మీరు అప్పగించిన విధానమును బట్టి మీకు స్తోత్రములు నాయన. సంఘమును దీవించండి, సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. సంపూర్ణతలోనికి నడిపించండి, కృపలతో బలపరచండి ప్రభువా. ఇదిగో నా తండ్రి మీకు స్తోత్రము నాయన. యేసయ్యా మీకు వందనాలు. సంఘాన్ని ఎత్తిపట్టుకో ప్రభువా, సంఘాన్ని దీవించు ప్రభువా, సంఘమును ఆశీర్వదించండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రములు 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 నాయన. సంఘములో యమన బిడ్డలను ప్రార్థనా పరులుగా ప్రభువా మీరు లేవనెత్తమని అడుగుచున్నాము నాయన. అయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా సంఘములో కావలసినటువంటి ప్రభువా ఇదిగో నాయన ప్రతి ఈవులను ప్రభువా అయ్యా మీరు దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. మీకు స్తోత్రములు యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ గ్రామమును ప్రభువా మీరు దర్శించమని అడుగుచున్నాం. ఈ గ్రామంలో రక్షణ లేని వారికి ప్రభువా రక్షణ అనుభవంలోనికి నడిపించండి ప్రభువా. ఇదిగో నా తండ్రి మీరు దర్శించమని అడుగుచున్నాం. ఈ చివరి రోజు ప్రభువా ఇదిగో మీ వర్తమానమని విని ప్రభువా అయ్యా హృదయంలో స్వీకరించి ప్రభువా ఇదిగో మారు మనసు పొందుకొని ప్రభువా అయ్యా రక్షణ అనుభవంలోనికి మీరు నడిపించమని అడుగుచున్నాం. యేసయ్య ఈ చివరి రాత్రి ప్రభువా ఇదిగో ఈ ఆవరణం అంతా కూడా ప్రభువా అయ్యా నీ ప్రసన్నత చేత నింపు ప్రభువా. ఇదిగో నీ ఆత్మ చేత నింపమని అడుగుచున్నాం. నీ పరిశుద్ధాత్మ ప్రభువా ఈ ప్రాంతంలో కుమ్మరించబడును గాక. నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభువా ఇదిగో నాయన ఈ ప్రాంతం అంతయు ఆవరించును గాక. నా తండ్రి మీకు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన అందుకు వ్యతిరేకముగా పోరాడుతున్నటువంటి ఆకాశ మండలములో, మేఘ మండలములో, వాయు మండలములో అయ్యా అదిగో సంచరించుచున్నటువంటి ప్రతి విధమైన దురాత్మ శక్తులు ప్రభువా, చీకటి శక్తులు ప్రభువా, మంత్రపు శక్తులు ప్రభువా, దయ్యపు శక్తులు ప్రభువా, ప్రతి విధమైన అసభ్యమైన కార్యములు యేసు క్రీస్తు నామములో నిర్మూలమైపోవును గాక. యేసు క్రీస్తు నామములో నిర్మూలమైపోవును గాక. యేసు క్రీస్తు నామములో నిర్మూలమైపోవును గాక. మీకు స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి దైవదాసులను ప్రభువా ఇదిగో వాక్యమును వెతుకువచ్చున్న దైవదాసులను ప్రభువా మీరు ఎత్తి పట్టుకోండి. వారి ముఖాంతరములో నుండి ప్రభువా మీ ప్రజలకు మీరు బయలుపడమని అడుగుచున్నాం. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన దైవజనులకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చింతకొంపల్లి నుండి వచ్చినటువంటి సురేష్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు.
సురేష్ గారు, తర్వాత శ్రీలత ఉన్నారండి. ఇద్దరు కలిసి రావాలి. To God. నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయా, నీ కృప నన్ను విడువక కనికరిస్తూనే ఉందయా, నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయా, నీ కృప నన్ను విడువక కనికరిస్తూనే ఉందయా. నన్ను విడువలేదయ్యా, నేను పారిపోయినా వెదకి నన్ను పట్టుకున్నావు, నీకు దూరమైనను నిన్ను కాదని పోయినా వెంటాడి హత్తుకున్నావు. నన్ను విడువలేదయ్యా, నేను పారిపోయినా వెదకి నన్ను పట్టుకున్నావు, నీకు దూరమైనను నిన్ను కాదని పోయినా వెంటాడి హత్తుకున్నావు. నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయా, నీ కృప నన్ను విడువక కనికరిస్తూనే ఉందయా, నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయా, నీ కృప నన్ను విడువక కనికరిస్తూనే ఉందయా. వందనాలయా యేసు, వందనాలయా, వందనాలయా యేసు, వందనాలయా, వందనాలయా యేసు, వందనాలయా, వందనాలయా యేసు, వందనాలయా. మొండి జీవితమే నాది, మార్పు కోరనిదే, అహంకారమే నాలో అలలై పొంగుచుండెను. మొండి జీవితమే నాది, మార్పు కోరనిది, అహంకారమే నాలో అలలై పొంగుచుండెను. అన్నీ ఉన్నాయన్నా గర్వం, నీ మధుర స్వరం వినలేకపోయింది. అన్నీ ఉన్నాయన్నా గర్వం, నీ మధుర స్వరం వినలేకపోయింది. అకస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది.
అంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది. బ్రతుకుతానన్న ఆశే లేకుండా కృంగ చేసెను. గాఢాంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది. బ్రతుకుతానన్న ఆశే లేకుండా కృంగ చేసెను. కన్నీళ్లతో మోకాళ్ళపై కూర్చొని మొరపెట్టి ప్రార్థించుచున్నాను. కన్నీళ్లతో మోకాళ్ళపై కూర్చొని మొరపెట్టి ప్రార్థించుచున్నాను. ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమైనావు, దివ్య వెలుగులతో నన్ను నింపావు. నా స్థితి గతులే చేసావు, నూతన జీవం నాకిచ్చావు. ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమైనావు, దివ్య వెలుగులతో నన్ను నింపావు. నా స్థితి గతులే చేసావు, నూతన జీవం నాకిచ్చావు. నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా, నీ ప్రేమ కనికరిస్తూనే ఉందయ్యా. నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా, నీ ప్రేమ కనికరిస్తూనే ఉందయ్యా. వందనాలయ్యా యేసు, వందనాలయ్యా, వందనాలయ్యా యేసు, వందనాలయ్యా, వందనాలయ్యా యేసు, వందనాలయ్యా, వందనాలయ్యా యేసు, వందనాలయ్యా. నన్ను విడువలేదయ్యా, నేను పారిపోయినా వెదకి నన్ను పట్టుకున్నావు. నీకు దూరమైనను నిన్ను కాదనుకోయినా వెంటాడి హత్తుకున్నావు. నన్ను విడువలేదయ్యా, నేను నీకు దూరమైనను నిన్ను కాదనుకోయినా వెంటాడి హత్తుకున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం యేసయ్యకి ఒక్కసారి రెండు చేతులెత్తి స్తోత్రం చేద్దాం. స్తోత్రం, 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 హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకంగా పొదిలి టైలర్స్ కాలనీలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు వచ్చి ఈ సభలు మహిమకరంగా జరిగినట్లుగా ఈ రాత్రి దైవజనులు వాడబడినట్లుగా చిన్న ప్రార్థన చేసి మనం ప్రార్థనలో నడిపిస్తారు. యేసురాజు అన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, మహాగణుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. కృప ఈ యొక్క సభలను గడిచిన 2 దినాలు మీరు మీ కృప చొప్పున కాచి కాపాడుతూ వచ్చారు. అనేక మంది ప్రజలు మీరు ఉద్దేశించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు నడిపించారు, ప్రతి వారితో మీరు మాట్లాడి ఉన్నారు. ఈ ముగింపు సభలో కూడా ప్రభా, ఈ పొదిలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అనేకమైనటువంటి గ్రామాల్లో నుండి ప్రభు ఈ ప్రాంగణము పట్టజాలనంత జనసమూహాలను మీరు నడిపిస్తూ వస్తున్నందుకై స్తోత్రాలు. నా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్త విషయాలలో మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి కలిగేటట్లుగా నిశ్చయముగా ఈ 3వ రాత్రి సభలో మీ నామానికి మహిమకరంగా ప్రభువా మీరే ప్రజలతో మీరు మాట్లాడేటట్లుగా
మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మీ దాసులు ప్రభా మీ పేరట నిలబడుతూ ఉంటుండగా మీ దాసుల ద్వారా ఈ ప్రాంత ప్రజలందరితో మీరు మాట్లాడండి. అలాగే ఈ మైక్ శబ్ద యంత్రం ద్వారా ఎంతవరకైతే ఆయన శబ్ద తరంగం బయలు వెళుతుందో వారందరి హృదయాలలో ఒక గొప్ప మార్పును మీరు కలుగు చేయనట్లుగా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. శూన్యములో సృష్టిని కలుగు చేసిన మీ వాక్కు మీ దాసుల నోట బయలు వెళుతూ ఉన్నప్పుడే మార్పు లేని హృదయాలలో యేసు నామమున మార్పు కలుగునుగాక. అనేక మంది హృదయాలు నూతనమైనటువంటి హృదయాలుగా మార్చబడునుగాక. మీరు ఉద్దేశించినటువంటి హృదయాలుగా మార్చబడునుగాక. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అన్ని విషయములలో మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి కలిగేటట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్నటువంటి దైవజనులను మీ ఆత్మ జ్ఞానంతో నడిపించండి. సహాయం చేయమని మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. ఈ ప్రాంతం ముందు సేవ జరిగిస్తున్నటువంటి మీ దాసులను కూడా మీరే బలపరిచి అనేక మంది ఆత్మలను ఈ సభల ద్వారా మీ దాసులకు అప్పగించి మీ రాకడకు సంసిద్ధపరుచుకున్నామని మరొకసారి మీ దాసులను ఈ పరిచర్యను ఇది ఈ రాత్రి బోధించనైనటువంటి మీ దాసులను మీ చేతులకు అప్పగించి ప్రార్థన చేస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. గమనించండి, దైవ సేవకులు ఎవరైనా వెనక కూర్చున్నట్లయితే ఇక్కడ మీకోసము ప్రత్యేకంగా చైర్స్ స్టేజీ కాడ ఏర్పాటు చేయబడ్డాయి. ఆడపచ్చి కూర్చోవాలని ప్రభుపేట కోరుకుంటున్నాం. మరి పెద్దలు అభిషక్తులు మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మరి శ్యామన్న గారిని ప్రత్యేకంగా స్టేజీ మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరం చెమలు కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానించుకున్నాం. దేవునికి స్తోత్రం. రండి సమన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మరొక పాటను కుంచేపల్లి నుండి వచ్చినటువంటి ప్రసన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిగారు జోలేరు తల్లిగారు సవమ్మ, ఆందాలపల్లి నుండి వచ్చినటువంటి అరుణ గారు, వీరు ముగ్గురు వచ్చి ఒక గ్రూప్ సాంగ్ పాడాలని ప్రభుపేట కోరుకుంటూ ఉన్నాం. సమయం లేదు, ఏమనుకోవద్దు, గ్రూప్ సాంగ్గా రావాలి. నెక్స్ట్ గ్రూప్ సాంగ్ 4 నెంబర్ సిద్ధపడి ఉండండి. హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా,
గాక. మన సర్వోన్నతుడైన యేసయ్యకు ఒక్కసారి 2 చేతులెత్తి స్తోత్రం చేద్దామా? గట్టిగా చెప్పండి, బిగ్గరగా. ఈ సమయంలో మరొక పాట పాడే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి దైవజనులు, దర్శి ప్రాంతం నుండి వచ్చినటువంటి వినయ్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు ఈ వాక్యం నిమిత్తము. అదేవిధంగా ఈ సభలు ఘనంగా జరిగినట్లుగా, సేవకులు రాకపోకల మార్గాల్లో దేవుడు తోడుగున్నట్లుగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, జన్మ కలిగిన దేవ, నీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ రీతిగా నాయన ఈ రక్షణ స్వార్థ సభలు అయ్యా జయకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. బలపరచండి నాయన, వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి, కరెంటుని స్వాధీనపరచుకోండి. రాబోతున్న దైవజనుల ప్రభువా ఆత్మాభిషేకముతో అయ్యా నాయన వైరాగ్యము కలిగి బలముగా ఆత్మీయ ఉత్సవాన్ని రగిలించండి. ఇదిగోనైన గ్రామాన్ని, ప్రాంతాన్ని ఆశీర్వదించడానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి అయ్యా ప్రతి ఇబ్బందులన్నిటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరే నాయన కట్టని నాయన పరిశుద్ధాత్మ దేవుడా, మీరే నాయన కూడికను ఆశీర్వాదకరముగా జరిగించండి. బలమైన మేలులతో నింపండి అయ్యా. ఉన్నతమైన ప్రతి వరములతో, ఈవులతో ఈ పరిచర్యను విస్తరింపచేయండి. నీ దాసుడి నాయన ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి దేవా అయ్యా సంవత్సరము ఆత్మలు ప్రభు అనేకము అయ్యా రక్షించబడినట్లుగా సహాయం చేయండి. ఈ మీటింగ్ ద్వారా ప్రభువా అనేక కుటుంబాలలో గొప్ప సంతోషం కలుగునట్లుగా, గొప్ప కార్యాలు జరిగినట్లుగా ఈ నామానికి మాయం తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన సర్వాధికారి అయిన యేసయ్యకి స్తోత్రించుదాం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థించిన దైవజనులకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. గ్రూప్ నెంబర్ 4 ఉన్నారా? మళ్ళీ నెంబర్ దాటిపోతే మళ్ళీ రాలేదని అనవద్దు. గ్రూప్ నెంబర్ 4. ఒక పల్లవి 2 చరణాలు మాత్రమే గ్రూప్ అయినా కానీ టైం లేదు. ఒక పల్లవి 2 చరణాలు మీరు ఆపేయండి, ఓకేనా? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు దిందేలా, నాకు దిందేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మన గ్రామంలో ఉన్న సంఘ పెద్దల కోసము, మరి యవనస్తుల కోసము, దేవుడు వారి రక్షణ కోసము, గ్రామం క్షేమం కోసం దర్శిలో మరి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి పెద్దలు, అభిషక్తులు, మరి జిఎస్ పాలన్న గారు వచ్చి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించి సంఘము కొరకు, చెప్పబడ్డ అంశం కొరకు, ఈ గ్రామ క్షేమం కొరకు, సంఘ పెద్దల కొరకు, యవనస్తుల కొరకు మోకరించగలిగిన యవనస్తులందరూ కూడా మోకరించి చేతులు పైకెత్తి ప్రభువుకు మహిమ చెల్లిద్దామా. తెలుగు భాష అర్థమవుతుందా సిస్టర్స్, బ్రదర్స్? ఒకవేళ సేవకులు కూడా అందరూ కూడా ఈ సంఘం కొరకు, చెప్పబడ్డ అంశము కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. దైవజనులు ఎంతో ప్రయాసపడి ఆత్మల పట్ల భారము, సంఘం పట్ల భారము కలిగి దేవుని ఘనపరుస్తూ ప్రతి ఏటా ఇలాగూ దేవుని సువార్త సభలు నిర్వహిస్తూ జరిగిస్తూ ఉండగా చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రములు ప్రభువా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, ఈ రాత్రి కాలములో మీరు ప్రేమించి మా ప్రభువా ఈ యొక్క గ్రామమును తండ్రి, ఈ యొక్క సంఘమును ప్రభువా, సంఘ కాపరిని, వారి కుటుంబాన్ని, సంఘ పెద్దలను, యవనస్తులను, స్త్రీలను మా ప్రభువా దేవ ఈ విధంగా సమకూర్చి ప్రభువా చుట్టుపక్కల గ్రామ ప్రజల నుండి, సేవకుల నుండి నడిపించి ప్రభువా దేవా దైవ సేవకుల అభిషేక్తులను కూడా తీసుకుని వచ్చి ప్రభువా మీరు అందించే సువార్త మానములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందమని చెప్పిన దేవా నీకు స్తోత్రాలు. ఈ గ్రామాన్ని దీవించండి, సభలను మీరు దీవించండి. వింటున్న ప్రతి వాక్యం నాయన ప్రతి మంచి నెల పడిన విత్తనం వల్ల ఫలించుటకు సహాయము దయచేయ. యవనస్తులు మారడానికి నీ కృప దయచే ప్రభువా. క్రొత్తగా నూతనమైనటువంటి ఆత్మలను మీరు నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాను. సంఘ పెద్దలు కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మందిరాన్ని కూడా దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క సేవకులు తండ్రి తమ్ముడు స్తోత్రుడు ఆయన ఐజాక్ పాస్టర్ గారిని బట్టి కూడా, ఆయనకి ఇచ్చిన దేవా సువార్త పట్ల భారమును బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అపోస్తలుని పౌలు వలె సంఘాలు కడుతున్నాయన, సువార్త ప్రకటిస్తూ ప్రభువా సువార్త ప్రకటింపవలసిన భారము మోపబడి ఉండగా నాయన ఇదిగో తండ్రి ఇంకా రక్షణ లేని వారికి, యవనస్తులకు, అయ్యా స్త్రీలైన పురుషులైన ఈ కూటాల ద్వారా అనేకమైనటువంటి ప్రజలు హృదయాలు కదిలింపబడి రక్షణలోనికి నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ రాత్రి జరుగుతున్న ఈ ఆరాధన కూడా దీవించండి. ఆది అంతమును నీ కృపను గ్రహించండి. ముందున్న కార్యమంతా కూడా మీరు జరిగించి మహిమ పొందమని సమస్త విషయంలో మీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ సంఘక్షేమము కొరకు, గ్రామము కొరకు, పెద్దలు, యవనస్తుల కొరకు, విదాసుని పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థాంక్యూ. దేవునికి అనంత మహిమ ప్రభావములు కలుగును గాక. మన సర్వోన్నతుడైన యేసయ్యకి రెండు చేతులెత్తి హల్లెలూయా చూద్దామా. చేతులు పైకి ఎత్తాలి గట్టిగా, హల్లెలూయా. ఈ సమయంలో మరి మరొక పాటను పాడుకొని మనము ముందుకు సాగుదాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి పవన్, నిఖిల్ టీం వచ్చి పాట పాడి ప్రభు నామాన్ని కనపరుస్తారు. ఒక పల్లవి, 2 చరణాలు, సమయం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే.
ప్రైజ్ ది లార్డ్. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే, నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే, కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. Praise the Lord. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే, కృపయే, నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే, కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం